అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవాన్స్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో వచ్చేసి కాబోలి శనగలతో అయితే వడలు చేశానండి. చూసారు కదా ఎలా ఎంత క్రిస్పీగా టేస్టీగా చాలా బాగుంటాయండి. మీకు కూడా ప్రాసెస్ని చూపించేస్తాను. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనికోసం ముందుగా 8 గంటల పాటు నానబెట్టుకున్న 1 కప్పు కాబోలి శనగలు అయితే తీసుకున్నాను. వాటిని వాటర్ అనేది యాడ్ చేయకుండా మిక్సీ అయితే పెట్టుకుంటున్నానండి. ఈ విధంగా పిండిలా అయితే పట్టుకోవాలి. ఇలా పట్టుకున్న ముద్దలోకి 1 స్పూన్ వచ్చి బియ్యం పిండి, అలాగే కొద్దిగా సాల్ట్, కొంచెం కారం, కొద్దిగా కొత్తిమీర, అలాగే కరివేపాకు కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. మీకు ఇష్టమైతే ఆనియన్ అలాగే అల్లం కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఇలా బాగా ముద్దలా అయితే కలిపేసుకున్నాక ఒకసారి పట్టుకుని చూడాలండి. చూస్తున్నారు కదా ఉండలా అయితే అయ్యింది. దీనినే వడ షేప్లో అయితే తీసుకోవాలి. డీప్ ఫ్రై కోసం అయితే ఆయిల్ని హీట్ చేసుకుంటున్నానండి. నేను స్టవ్ వెలిగించి కడాయి అయితే పెట్టుకుని ఆయిల్ అయితే హీట్ చేసుకుంటున్నాను. ఆయిల్ అయితే హీట్ అయిపోయిందండి. ఒకసారి చెయ్యి తడి చేసుకుని ఇలా అయితే ముద్దలా చేసుకుని చేత్తోనే ఇలా ప్రెస్ చేసేయచ్చండి. చాలా ఈజీగా అయిపోతుంది. మీకు షేప్ రాలేదు అనుకుంటే పాలిథిన్ కవర్ కానీ ఏదన్నా కవర్ మీద తడి చేసుకుని వడలా అయితే చేసుకుని ఇలా ఆయిల్ అయితే వేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చేసుకోవాలండి. లోపల కూడా ఉడకాలి కదా, అందుకని ఇలా 2 వైపులా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా ఇవైతే వడలు రెడీ అయిపోయాయండి. నేనైతే పేపర్ వేసుకున్న ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాను. ఇదే ప్రాసెస్ని రిపీటెడ్గా చేసుకుని మొత్తం అన్నీ వడల కింద వేసేసుకోవడమేనండి. ఆయిల్ కూడా ఎక్కువ పీల్చలేదండి. ఎంతో టేస్టీగా క్రిస్పీగా ఉండే కాబోలి శనగల వడలు రెడీ అయిపోయినాయి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.